బెనిఫిషరీకి ఒక 1 వీక్ గ్యాప్లో అమౌంట్ అంతా రిలీఫ్ అవకాశం ఉంది. దీనిలో ఏంటంటే ఎక్కడైతే ఈ కాలనీస్లో మనం ప్రిడామినెంట్గా ఎస్సీ పాపులేటెడ్ విలేజెస్లో ఈ 20 lakhs ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళా కూడా ఇంకా ఏదైనా అవసరమైన 66 విలేజెస్ తాను మనకి ఇవ్వడం జరిగింది. ఆ 66 విలేజెస్ తాను మనము 437 వర్క్స్ మనం చేపట్టడం జరిగింది. కానీ ఈ యొక్క ఎలక్ట్రిసిటీ అండ్ క్లీన్ ఫేర్ అనేటువంటి సబ్జెక్టు, అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ సంబంధించి, అదేవిధంగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్, డిజిటలైజేషన్, అదేవిధంగా లైవ్లీహుడ్ స్కిల్ డెవలప్మెంట్ మాత్రమే ఎంపిక చేశారు. ఆ ఎంపిక అనేటువంటిది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్టేట్ లెవెల్లో ఆ విలేజెస్ ను ఎంపిక చేయడం జరుగుతుంది. సో మీరు బైఫర్కేషన్ ఇస్తే ప్రతి స్కీమ్లో కూడా వాళ్ళు తెలాల్సిన పర్సంటేజ్ రిలేటెడ్ ఓవరాల్గా పాయింట్ టు పాయింట్ ఓవరాల్గా ఎదుగుతున్నారు ఐ థింక్ ఆల్ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దాన్ని సూపర్వైజ్ చేసుకొని లైక్ ఐ పాయింటెడ్ అవుట్ ఇన్ కేస్ అట్లాంటి డిస్క్రిపెన్సీ లాంటిది చేస్తే రేపు పొద్దున మీకే కాదు మేమున్నా లేకపోయినా సంబడి క్వశ్చన్స్ అవుట్ సైడ్ ఈజీగా మీరు ఫర్నిష్ చేయడానికి ల్యాబ్స్ కనుక్కుంటున్నాం. చాలు వచ్చినంత వరకు బాగానే ఉంది. ఆల్ దట్ వన్స్ ఇచ్చినంత వరకు డెవలప్మెంట్ అపియర్స్ టు బి గుడ్. సో ట్రై యువర్ పుట్ యువర్ ఎఫర్ట్స్. అయితే సీఎం గారు డిప్యూటీ సీఎం గారు నౌ అలార్మింగ్ సిచ్యువేషన్ ముందుంది మనకి. దే ఆర్ గివింగ్ ఇండికేషన్స్. వాళ్ళున్న ఇవన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నారు. వాళ్ళ సెక్యూరిటీస్, వాళ్ళ ఫెసిలిటీస్ అన్నీ కట్ చేసుకున్నారు. ఎక్స్పెండిచర్ తగ్గిస్తారు. దాన్ని గుర్తుపెట్టుకొని వేస్టేజ్ అనేది లేకుండా గవర్నమెంట్ ఆఫీసర్స్ మన డిపార్ట్మెంట్స్లో మన ఫ్యామిలీస్లో కూడా చేస్తే చాలా బాగుంటుంది. లైక్ నో ఫుడ్ వేస్టేజ్ వలన గ్యాస్, దానికి తగిన ఇన్పుట్స్, ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్ట్. సో దిస్ కంట్రీ ఈస్ నాట్ రెడీ టు బేర్ ఎనీ లాస్. ఇక్కడ నుంచి ప్రతిరోజు నెక్స్ట్ 30-60 yearsలో 60 daysలో మనం చేసే ప్రతి వేస్ట్ అది మన మీదకే వస్తుంది, మన ఆర్థిక వ్యవస్థ మీద వస్తుంది, మన మీదకే వస్తుంది. అందుకనే ఆయన బంగారం కూడా కొనవద్దు అంటున్నారు. ఎందుకంటే ఫారిన్ ఎక్స్చేంజ్ సేవ్ చేయాలని, కార్లు వాడొద్దంటున్నారు, డీజిల్ వేస్టేజ్ వాడొద్దంటున్నారు, ఈవీస్ వాడటానికి ప్రయత్నం చేస్తారు. సో దెర్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ అలార్మింగ్ సిచ్యువేషన్. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం కూడా అప్డేటెడ్, తెలియని వాళ్ళకి చెప్పి దీన్ని అంతా కూడా మనం కొన్ని రోజులు ఈ వార్ సిచ్యువేషన్ దాటేంత వరకు, ఈ విపత్కర పరిస్థితి దాటేంత వరకు మనం పాటించాల్సిన అవసరం. మీరు డిస్ట్రిక్ట్ ఆఫీస్లో ఉంటారు కాబట్టి మీరు చూసిన ప్రజలకి మీరే అడ్మినిస్ట్రేటర్స్ కాబట్టి డిస్ట్రిక్ట్ అంతా ప్రాపగేట్ ప్రచురించి చేసి నోబడి షుడ్ క్వశ్చన్ దట్ మీరు అది చేశారు, ఇది చేస్తున్నారు, మేము నథింగ్. ఎవ్రీబడి ఎవరి స్టేటస్ని బట్టి వాళ్ళు, ఎవరి స్థితిని బట్టి వాళ్ళు, చిన్న నుంచి పెద్దదాకా ఈ ఆస్టరిటీ మెజర్స్ పాటించాల్సిన అవసరం. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు కన్వే యూ. సో ఇప్పుడు మేము మాట్లాడుకున్నది మేబీ ఆఫ్టర్ 1 month మీరు చూస్తారు వై దిస్ మ్యాన్ హెస్ సెట్ లైక్ దిస్. 1 month మీరే చూస్తారు. దానికి మనం అందరం ఉంటే ఈ కంట్రీని, మన ప్రజల్ని మనం కాపాడుకోవాల్సిన సిచ్యువేషన్. బీ కేర్ఫుల్. పొదుపు చేయడం, వేస్టేజ్ లేకుండా చూడటం చాలా. థ్యాంక్ యూ. Lot of personal interest also comes, especially neighbors, especially at the village level where muster reporting becomes very long. Money machine practices, money basically machine to chestaru, but they will show it up that they have done the labor. By jhootha attendance also, sir. So almost 10 to 20% market may probably we were able to control. You can control of one, sir. That is one of the reasons of the low labor turnover. That is one of the reasons. So second thing, sir, what we are saying all the staff, you suppose you do the 3 weight on the clients.
3100 ట్యాంక్స్కి ఏమేమి ఫీడర్ ఛానల్స్ ఉన్నాయి అవి మనం కరెక్ట్గా క్లీన్ చేయగలిగితే వర్షాకాలంలో ఏమవుతుంది సార్ ఆల్ దీస్ ట్యాంక్స్ విల్ బి ప్రాపర్లీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ సార్ లాస్ట్ ఇయర్ మంచి వర్షం పడింది సార్ ఆల్మోస్ట్ 70% వరకు కెపాసిటీ పెట్టి ట్యాంక్స్ నిండినాయి సార్ బట్ స్టిల్ ఇన్ 3100 ట్యాంక్స్లో 1200 ట్యాంక్స్ సార్ బట్ లెస్ దెన్ 75%. లైక్ 25% అంటే పూర్తిగా ట్యాప్ చేయలేదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం సార్ ఈ 1200 ట్యాక్స్ ఫోకస్ పెట్టి మనరేగా డిపార్ట్మెంట్ ఏంటంటే మీరు లేబర్ కరెక్ట్గా ఖర్చు చేయాలి, ఈ ప్రొడక్టివ్ పనులు మీరు ఖర్చు చేయాలి. సో దట్ ఈస్ వన్ అవర్ క్లారిటీ సార్. సెకండ్, ఇప్పుడు మెటీరియల్ వర్క్ ఏమి శాంక్షన్ మనం ఇవ్వట్లేదు సార్. ఫస్ట్ బిల్ క్లియర్ అయితే సార్ ఫర్దర్గా బీటీ రోడ్స్ కానీ సీసీ రోడ్స్ కానీ ఓవర్ ట్యాంక్స్ కానీ చెరువు మీద మళ్ళీ ఫోకస్ పెట్టాలి. అవి క్లారిటీ కోసం ఇప్పుడు వెయిట్ చేస్తాం. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సార్ మనకి ప్రాబ్లమ్స్ ఏం లేదు సార్. అంటే మెటీరియల్ క్లియర్ చేస్తా, లేబర్ క్లియర్ చేస్తా, మెటీరియల్ కూడా సార్ ఇప్పుడు పర్మిషన్ ఇచ్చాను సార్. ఇది ఒక 3 months కూడా ఉంది సార్. మెటీరియల్ కొంచెం డిలే అయింది బట్ ఇట్ ఈస్ ఆల్సో సెకండ్. చిత్తూరు జిల్లాకి కూడా నిధులు వస్తున్నాయి. ఆ నిధులు ఎట్లా ఖర్చు చేస్తున్నాము నిధుల స్థితి ఏమిటి ఈరోజు చర్చ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా పిఎం అజయ్ ప్లస్ స్కీమ్ ఉంది సార్, పిఎం గ్రామీణ సడక్ యోజన, నేషనల్ హెల్త్ మిషన్, ఎడ్యుకేషన్, అదేవిధంగా మన్రేగా స్కీమ్, జెడ్పీ ఫండ్స్, 15 ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్, రకరకాలుగా డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ మీటింగ్స్ లాస్ట్ టైంలో కూడా మీ ద్వారా ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది దట్ యాజ్ చిత్తూరు కాన్స్టిట్యున్సీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఇట్స్ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అండ్ 2 ఎమ్మెల్యే సంబంధించి రిజర్వ్ కాన్స్టిట్యున్సీస్ కూడా ఉన్నాయి. సో ఎస్సీ ఏరియాలో స్పెషల్ ఫోకస్ ఇవ్వాలి, మీ తరఫు నుంచి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఫర్దర్గా కూడా హెచ్ఓడీస్కి ఆ ఓరియంటేషన్ రావాలి, నాట్ ఓన్లీ ఇంప్లిమెంటేషన్ కానీ మీ రిపోర్టింగ్ కూడా ఆ ఓరియంటేషన్ రావాలి. లాస్ట్ టైం మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో విత్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మైండ్ సార్, information we may start with.